హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? బాగున్నానని అనుకుంటున్నాము. మేము కాశీలో ఉన్నామండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు మేము కాశీకి చేరాము. చాలా హ్యాపీగా ఉంది, మనసు చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ లైన్ క్యూ చూస్తున్నారు కదండి, ఈ లైన్ క్యూ ఆల్మోస్ట్ ఒక 3-4-5 కిలోమీటర్స్ ఉందండి. ఈ క్యూలో వెళ్తే మనకు కుదరదు అని చెప్పేసి మేము డైరెక్ట్గా ఆయన 4వ గేట్కి వెళ్ళామండి. అంటే 4వ గేటు మాకు కొంచెం నియర్ బై, టోటల్ 4 గేట్స్ ఉంటాయి. వెళ్ళాము. మేము 4వ గేట్కి వెళ్ళామన్నమాట. మాకు అది దగ్గరలో ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే వరుసగా పంపిస్తూ ఉన్నారు కొందరిని. మధ్య మధ్యలో డబ్బులు ఇచ్చేసామంటే లోపలికి అలో చేస్తూ ఉన్నారండి. సో మేము అలా వెళ్ళిపోయామన్నమాట. ఆ క్యూ లైన్లు అంతా వెళ్ళలేక. శివుడు లోపల ఎలా ఉంటారో అలాగే ఉంటుందండి. చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే దర్శనం చేసుకోండి. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని చెప్పి. చుట్టూ ఏమంటే సిల్వర్ ఉంటుంది, ఆ మిడిల్లో ఏమంటే శివయ్యకి గోల్డ్లో ఉంటుంది. షేప్ కూడా అలాగే ఉంటుందండి. అక్కడ అభిషేకం జరుగుతూ ఉంది, మనకి ఇక్కడ లైవ్ చూపిస్తూ ఉన్నారనమాట. సో చాలా హ్యాపీగా ఉండిందండి. చాలా బాగా దర్శనమైంది. లోపల చాలా చల్లగాలి ఉన్నింది. అసలు చెప్పలేనండి మాటల్లో. ఈ జన్మ ధన్యమైపోయినట్టే మనం అక్కడికి వెళ్ళినందుకు. ఖచ్చితంగా వీలైన వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా వెళ్ళి ఖచ్చితంగా చూడాలండి. ఇది మేము ఆల్మోస్ట్ అంటే లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, ఆ టైంలో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఫస్ట్ అయ్యవారి దర్శనం చేసేసుకున్నాం అనమాట. చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకొని పక్క రోజు గంగా హారతి పోదాము అని చెప్పేసి రెడీ అయ్యాము. ఇవి చూస్తున్నారు కదా బుడ్డి ఆటోలు, ఇక్కడ ఇవే నడుస్తాయి. ఈ చిన్న ఆటోలే నడుస్తాయండి, పెద్ద పెద్ద ఆటోస్ ఏం నడవు. సో ఇంకా మేము మా ఫ్యామిలీ అందరం ఎక్కేసామండి. ఎక్కేసి ఎంచక్క చిన్న ఆటోలో ఇంకా వీళ్ళతో మనం మాట్లాడుకున్నాము. ఇట్లా వెళ్తున్నాము, ఇలా వెళ్ళాలి, అలాగే ఘాట్స్ కూడా చూపించాలి అని చెప్పి మాట్లాడుకున్నాం అనమాట వీళ్ళతోనే. సో ఇంకా మేము నీట్గా ఫేస్ వాష్, బ్రషెస్ అవన్నీ చేసేసుకొని ఎక్కేసామన్నమాట. ఎక్కేసి అక్కడ చిన్న గదులే అండి. అది రోడ్లు చిన్న అంటే ఎలా గల్లీలు చిన్నవే ఉంటాయి, మరి పెద్ద ఉండవండి. అక్కడే అంగళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి. చిన్న రోడ్లు నడుచుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా కాలు నొప్పులు వచ్చేస్తాయండి. తెలియదు, చాలా లాంగ్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. కాలు నొప్పులు వచ్చేస్తాయి, వల్ల కాదు. ఖచ్చితంగా అయితే మనం ఆటోస్ తీసుకోవాలి, కానీ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా బేరం చేసుకొనే మాట్లాడాలండి. ఓకేనా? హిందీ రావాలి ఖచ్చితంగా. హిందీ వస్తే కొంచెం మనం బేరం ఆడేదానికి, లేదంటే మోసం చేస్తారనమాట. సో ఇది మనం ఇంకా గంగా హారతి కదండి, గంగా నదికి వచ్చేసాము. వస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుందంటే, స్నానాలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, అక్కడ పిండం పెట్టేవాళ్ళు అంటూ ఉంటారు కదా, కర్మకాండ చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారండి. అలాగే ఇంకా ఇక్కడ బ్రిడ్జెస్ అవన్నీ చూపిస్తున్నా, చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఈ ఘాట్స్ పేరు కూడా నేను చెప్తానండి, అక్కడే రాస్తున్నాయి. ప్రతి ఘాట్ A to Z ప్రతి ఘాట్ నేను వీడియో తీస్తున్నానండి. మీరు ఖచ్చితంగా చూడండి. వెళ్ళలేని వాళ్ళ పరిస్థితులు అంటే బాగాలేక వెళ్ళలేమన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, తెలుసుకోండి. సో మేము ఆటో వాళ్ళు, ఈ బోటు వాళ్ళు ఒకటే అనమాట. అంటే వాళ్ళతో మొత్తం వీళ్ళతో మాట్లాడేసుకునేటట్టు, ఒకేసారి మనీ ఇచ్చేటట్టు. మా మమ్మీ ఏడుస్తూ ఉందండి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా నాన్న మా అమ్మ గుర్తొచ్చారు నాకు అని చెప్పేసి బాధపడుతూ ఉండింది. సో నేను ఉండు మన నేను ఒక వీడియో తీసుకుంటానని చెప్పి వద్దు పాప ఎందుకు పెట్టద్దు అన్నది. సో ఇంకా తల్లి బాధపడుతూ ఉండింది. ఇంకా మాకు కూడా కొంచెం బాధ వేసింది. అంటే అంటారు కదా, మా అమ్మకి చాలా ఇష్టం కాశీకి వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉండిందండి. ఆ కళ ఇప్పటికి నెరవేరిందన్నమాట. ఇంకా మేము వరుసగా బోట్లోకి ఎక్కేసుకున్నాం. బోట్లో ఎక్కేసి వాళ్ళు ఇట్లా జాకెట్స్ ఇచ్చేస్తారండి సేఫ్టీగా. ఆ జాకెట్స్ అందరం ఎవరి పాటికి వాళ్ళని సెట్ చేసేసుకున్నాం. మేము టోటల్గా ఆల్మోస్ట్ 17 మెంబర్స్, అంటే పిల్లలతో కలిపి ఒక 20 మెంబర్స్ అనుకోండి, 18-20 మెంబర్స్ దాకా అనుకోండి. మొత్తం టోటల్ మాకు ఆటోస్కి దీనికి టోటల్ మొత్తం 5,000 సంథింగ్ తీసుకున్నారు అందరికీ. ప్లస్ దీన్ని ఘాట్లు చూపించినందుకు బోట్ రైడింగ్కి ఆటోస్ మమ్మల్ని వచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. మళ్ళీ తీసుకెళ్ళేదానికి ఏమో గుర్తులేదండి, వదిలిపెట్టేదానికి మాత్రం మొత్తం 5,000 అండి. సో మేము ఇంకా నీట్గా అందరం ఎంచక్క ఆ సేఫ్టీ జాకెట్స్ వేసేసుకున్నామండి. కానీ మంచు అండి, చాలా చల్లగా ఉంది. అంటే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం కదా, ఇటువైపు వస్తే ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట. సో మేము ఎంచక్క ఇంకా వేసేసుకున్న స్వెటర్స్ చాలా బాగుండింది. అసలు ఎంత ఆనందంగా ఉండిందంటే అవన్నీ చూస్తున్నామంటే మాకు అసలు మేము ఇంకా కలేనా అనుకున్నామండి ఆ టైంలో.
ఈ వీడియోతో నేను త్వరగా అప్డేట్ పెట్టాల్సింది నేను పెట్టలేకపోయాను, ఏమనుకోకండి. అంటే ఈ ఎడిటింగ్ ఇష్యూ వల్ల నేను టైం సెట్ అవ్వలేదు నాకు, అందుకని పెట్టలేకపోయాను. సో ఇంకా బోటు కూడా త్వరగానే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మాకు వచ్చిన గైడ్ కూడా అంతా చెప్పారనమాట, ఇలా ఉండాలి, ఇట్లా కదలకూడదు అంటే కొందరు చెప్తుంటారండి, కదలకండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్టీగా వేసుకోండి, ప్రతి ఘాటు నేమ్ అవి కూడా చెప్పారనమాట. సో ఇంకా బోట్లు అంటే ఇంక అందరూ అంటే వీటి మీద బతికే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. సో చాలా వరకు ఈ ఒడ్డునే ఉంటాయన్నమాట. ఇంకొక ఒడ్డు వైపు వెళ్ళి నీళ్ళు పోసుకోవాలి. అంటే ఈ ఒడ్డ వైపు అంతా బాగోదనమాట. ఇంకొక సైడ్ వెళ్ళి నీళ్ళు పోసుకోవడానికి ఆల్మోస్ట్ 150 అలా ఇచ్చేస్తామనుకో, వాళ్ళు అటు తీసుకెళ్ళి మనం ఫ్రెష్ అయ్యి వచ్చేసి మళ్ళీ ఇటు వచ్చేయచ్చు అనమాట. మేమేం చేసామంటే కర్మ అంటే అదేదో పెద్దవాళ్ళ ఆత్మ శాంతించాలని పిండ ప్రతిష్ట ఏదో సంథింగ్ చేస్తామన్నారు. సో అక్కడే మేమేం చేసామంటే అందరం అక్కడే ఫ్రెష్ అయిపోయాము. ఎందుకు అని చెప్పి నేను ప్రతి ఘాటు నేను వీడియో తీస్తున్నానండి. అసలు అది చూస్తుంటేనే నేను ఆల్మోస్ట్ అప్పుడు మేము టీవీలో చూస్తుండే వాళ్ళమి. అంటే ఈ మధ్యన యూట్యూబ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్లో చూస్తున్నాం ప్రతిదీ A to Z అట్లా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎంచక్క మనం ఇలా చూస్తున్న ప్రతి పేరు అంటే ఆ ఘాటు పేరు ప్రతిదీ మనకి ఆ వాల్స్ ఉన్నాయి కదండి, ఆ వాల్స్ మీద పెయింట్ వేసి రాసేస్తున్నారనమాట. సో నేను కొన్ని అవి కూడా వాళ్ళు గైడ్ ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటే కొన్ని చెప్పారు, మేడం ఇవి దీనికి అని చెప్పారు. కానీ నాకు కొన్ని గుర్తున్నాయండి. సో అవి చెప్తాను వినండి. మెయిన్ ఘాట్ ఏంటంటే కొన్ని ఘాట్స్ ఉన్నాయండి, వాటిలో కొన్ని ఘాట్స్ పేర్లు చెప్తాను. కొన్ని అయితే అక్కడే రాస్తున్నారండి, కొన్ని మాత్రం బాగా జూమ్ తీసి నేను కొన్ని ఫొటోస్ తీశాను. సో చూడండి. ఫస్ట్ దశస్మేధ ఘాట్, అలాగే మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లో మనకి శివయ్య విగ్రహం ఉంటుందండి అక్కడ. మళ్ళీ అసిస్ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా కాలం చెంది వస్తారు కదండి, అక్కడ వాళ్ళకి ఇది చేస్తారండి. ఇది వచ్చి గోలా ఘాట్. ఇట్లా ఆల్మోస్ట్ 250-300 ఘాట్స్ ఉన్నాయండి. సో ఇంపార్టెంట్ వరకే వాళ్ళు చెప్పారు, అన్ఇంపార్టెంట్ అన్నీ వాళ్ళు చెప్పలేదన్నమాట. ఇక్కడ మణికర్ణిక ఘాట్ ఏంటంటే అక్కడ మెయిన్ ఎవరైనా శవాలు అవి ఉంటాయి కదండి, ఎవరైనా కాలం చెంది ఉంటారు అప్పుడే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కాలుస్తారనమాట. సో అది అక్కడ స్పెషల్ అండి. ఇప్పుడు కాల్చినా కూడా అది కూడా చాలా కాస్ట్తో కూడింది అని చెప్తున్నారు. మేము అక్కడంతా వెళ్ళి చూడలేకపోయాము, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాము కదా, మాకు టైం సెట్ అవ్వలేదు. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ మనం అక్కడ ఉండి చూడాలంటే ఎట్లేదన్నా 1 వీక్ 5 డేస్ ఖచ్చితంగా అవుతుందండి. మనకి గోవాకి అట్లా వెళ్ళే బదులు ఆ డబ్బులతో మనం ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక మనిషి విలువ తెలుస్తుందన్నమాట ఆ సిచ్యువేషన్లో. ఖచ్చితంగా వెళ్ళండి వీలైన వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అండి, అలాగే బ్రహ్మ ఘాట్, హారికి త్రివేణి ఘాటు, సంగమ ఘాటు, అలా చాలా ఉన్నాయండి. ఒక 250 దాకా ఉన్నాయి. సో నాకు సరిగా కొన్ని గుర్తులేవు. కొన్ని మాత్రం నేను నీట్గా అక్కడ అదిగో చూస్తున్నారా, బ్రౌన్ కలర్లో ఇచ్చున్నారు, గాయా ఘాట్. వాళ్ళు అక్కడ గైడ్ కూడా పెట్టారండి, చాలా బాగా చెప్పారు కూడా. ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఒక సినిమా షూట్ జరిగింది, అవి జరిగాయి, చాలామంది ఉన్నారు చూడండి. అసలు కుంభమేళ కాబట్టి సో ఫుల్గా ఉన్నిందనమాట రష్. అయోధ్యకి వెళ్ళాలనుకున్నాము, అక్కడికి వెళ్ళలేక ఇటు వచ్చామన్నమాట. అయోధ్యకి ఆల్మోస్ట్ మాకు చాలా దగ్గర ఉంది అక్కడ నుంచి, కానీ మేము దానికి వెళ్దాం అనుకునేటప్పటికి ఇక్కడ అలో చేయలేదు జనాభాని, ఎక్కువ రష్ అయిపోతున్నారని. సో ఇట్లా మేము సరే కాశీకి వెళ్ళి అమ్మన అయోధ్యకి వెళ్దాము అని చెప్పి అమ్మన కాశీకి వచ్చామన్నమాట. సో చాలా హ్యాపీగా ఉన్నిందండి. ఇక్కడ పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఎవరో వేశారు కానీ చాలా అందంగా ఉన్నాయండి. ఆ శివుడి పెయింటింగ్, ఆ బెల్ట్స్ కానీ చాలా బాగున్నాయి. కొందరు ఉన్నాయి కానీ వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు చెప్పేదానికి, మనం చెప్పినా అవి తప్పు అవుతుందేమో. కళ మాత్రం చాలా బాగా పెయింటింగ్ రూపంలో చాలా బాగా చెప్పారండి. ఇక్కడ ఇట్లాగే ఇదే బతుకు తెరువు ఉండేవాళ్ళు నీట్గా బోట్లు వేసుకొని ఎంచక్కా వెళ్తున్నారు, తీసుకోబోతున్నారు ప్యాసింజర్స్ని. చూడండి శివయ్య ఎంత బాగున్నాడో వెనకాల నుంచి చూస్తూ. అలాగే చూడండి ఎద్దు ఎలా చూస్తుందో.
ప్రతి దానికి ప్రతి ఇమేజ్కి ఒక అర్థం ఉంటుందండి. మనం తెలిస్తే చెప్పాలి, లేదంటే లేదు. మళ్ళీ తప్పు చెప్తే అదొక బాధ అయిపోతుంది. తప్పు చెప్పకూడదు అని నా ఆలోచన. సో కొన్ని ఘాట్స్ పేర్లు అయితే నాకు ఇవి మెయిన్ అండి. హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, అలాగే యశస్మి కొన్ని ఘాట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని పేర్లు అక్కడే ఉన్నాయి. నేను వాటిని బ్రహ్మ ఘాట్, ఇక్కడ నుంచి అక్కడికి చూడండి, నేను జూమ్ తీశాను. బ్రహ్మ ఘాట్ దావలు అయితే మరీ అండి, చిన్న చిన్న సందులు. ఆ సందుల్లో వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి. మనకు అనిపిస్తుంది ఈ సందులు ఈజీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటాము, కానీ ఆ సందుల్లో నడవాలంటే కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆటో ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఊర్లో ఇంకా రిక్షాలు కూడా తిరుగుతూ ఉన్నాయండి. మన ఊర్లో తక్కువైపోయాయి. ఈ ఊర్లో రిక్షాస్ అవన్నీ తిరుగుతున్నాయి. ఆటోస్ అయితే బుడ్డి ఆటోలు, ఎందుకంటే ఆ లైన్లో వెళ్ళాలి కదా, అందుకని చెప్పి చిన్న చిన్న ఆటోస్ అనమాట. వీళ్ళందరూ చూడండి, మునిగే వాళ్ళు మునుగుతూ ఉన్నారు. ఎంత బాగుండిందంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఆ ప్రకృతిని వివరించలేకపోతున్నామండి, అంత బాగుంది. ఇంకా అదిగో ఆయన గైడ్ చెప్తూ ఉన్నారు. నేను బ్యాక్గ్రౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందని నేను పంచగంగా ఘాట్, ఇది ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందని నేనే వాయిస్ ఇస్తున్నా అండి. ఆల్మోస్ట్ వాళ్ళే చెప్పారు 250 అలా ఉన్నాయి ఘాట్స్, కానీ ఇవి మెయిన్ ఘాట్స్ అని చెప్పి అడుగడికి ఘాటే అండి. జాతర్ ఘాట్ ఖచ్చితంగా మీరు చూడండి. జాటర్ ఘాట్ ఇలాగే చూస్తూ ఉంటా. ఘాట్స్ పేర్లు కూడా నేను జూమ్ తీసి పెట్టున్నాను, పక్కనే ఉంటాయండి. ఇక్కడ ఒక ఘాట్ ఉంది అనుకో, ఆల్మోస్ట్ ఇంకా 10 స్టెప్స్ వేస్తే ఆడ ఇంకొక ఘాట్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ నేతాజీ ఘాట్ ఏదో సంథింగ్ ఉంది. మెహఫా ఘాట్ చూడండి, అక్కడ కూడా చూడండి ఎంత కళ ఎంత బాగా ఇది చేస్తున్నారో. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా తీశారండి. అంబేద్కర్ సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమా తీశారు. చాలా సినిమాలు తీస్తున్నారండి. నాకు తెలిసి అయితే కొన్ని సినిమాలు కూడా బాగా జరిగాయి. బోన్షల్ ఘాట్, ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ జరిగాయండి. వాళ్ళు చెప్తున్నారు అవన్నీ, నేను మర్చిపోయాను. ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత నేను పెట్టాను కదా, నేను నోటు కూడా రాసుకోలేకపోయానండి ఆ టైంలో. లేకపోతే ఉంటే నేను ఖచ్చితంగా చెప్పేదానికి ప్రయత్నించేదాన్ని. ఇంకా మేము ఎంచాక కొన్ని ఫొటోస్, ఈ బోటు వెళ్తూ ఉంది కదండి, వెనకాల పక్షులు కూడా చాలా బాగా తిరుగుతూ ఉన్నాయండి. గంగామాల్ ఘాట్ అంట, సంకట ఘాట్, మణిచంద్రిక ఘాట్ ఏంటంటే అక్కడ శవాలు చెప్పాను కదండి తీసుకొచ్చి, అక్కడ కూడా దానికి కూడా డబ్బులు అండి. మనం ఆల్మోస్ట్ చెప్తూ ఉన్నారు కొందరు, అంటే ఆ కట్లు వాటికి ఛార్జ్ అవుతుంది, అవి తీసుకొని మనమే ఇది చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు నేను ఒక దగ్గర చూశానండి, గుడి లోపల మునిగిపోయి ఉంటుంది. అప్పటి కాలంలో అక్కడ శివయ్య ఉండేవాళ్ళు, అక్కడ పూజించేవాళ్ళు. ఈ విధంగా గంగా ఎక్కువ ఇదైపోవడం వల్ల మునిగిపోయింది, ఏదో శాపము అని చెప్పారు. అదే అండి ఈ గుడి, ఎంత బాగుందో చూడండి. ఆ గుడి టోటల్ మొత్తం లోపలికి మునిగిపోయింది అనమాట. కొందరు వెళ్ళి చూసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనం వెళ్తున్నాం కదా, మనకి ఆ పాసిబుల్ లేదు. సో చూస్తుండండి, నేను మ్యూజిక్ పెడతాను, వినండి.
ఇక్కడ వాటర్‌లో మనం బొరుగులు అవి ఉంటాయి కదండీ! వాటిలకంటే మనం తీసుకొచ్చి ఫీడింగ్ ఏస్తే ఆ బర్డ్స్ అంతా ఎంత బాగా ఎగురుతాయి. ఇప్పుడు ఒక సినిమాలో బర్డ్స్ పావురాలు ఎగురుతాయి కదండీ! ఆ మాదిరిగా రియల్‌గా చూస్తే చాలా బాగుంటుందండి. అసలు మేము మిస్ అయిపోయాము. అంటే ఆల్మోస్ట్ ఇది వేరే రూట్‌లో వెళ్ళడం వల్ల మేము ఆ వ్యూ మిస్ అయిపోయామనమాట. సో, ఈ ఒక్క రొంతే దొరికింది. కొందరైతే ఎంత బాగా వచ్చిందంటే ఒక బోట్ వెళ్తూ ఉంటే ఆ బోట్ మీద వెళ్తూ ఉన్నాయి బ్యాక్ సైడ్. చాలా బాగుండిందండి చూస్తూ ఉంటే. సో, ఇది పార్ట్ 1 అండి. ఇంకా ఉంది లాంగ్ వీడియో. అంటే నేను ఈ ఘాట్స్ అన్నీ మీకు చూపిద్దామని సో, ఏ టు జెడ్ నేను ఫుల్‌గా తీశాననమాట. ఎడిట్ చేస్తే బాగోదు అని చెప్పి. అంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసం తీశాను. సో, చూస్తూ ఉండండి. ఇలాగే పార్ట్ 2 కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నేను మీ లక్ష్మిని.